హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ బై బాస్. సో ఇదైతే మా తిరుపతి ట్రిప్లో డే 2 అండ్ డే 3 2 రోజులు కలిపినది అయితే వ్లాగ్ అనమాట. సో ఎవరైనా ఫస్ట్ డే వ్లాగ్ అండ్ తిరుపతి ట్రావెలింగ్ వ్లాగ్ చూడకపోతే అయితే చూసేసేయండి, అవి అప్లోడ్ చేశాను. అండ్ ఇదైతే మేమున్న హోటల్కి పైన అయితే వచ్చి ఎర్లీ మార్నింగ్ అయితే వ్యూ చూస్తున్నా. అక్కడైతే వాటర్ స్ట్రీమ్ అనేది ఉందన్నమాట. సో అదే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మేమున్న హోటల్కి అయితే చుట్టుపక్కల సరౌండింగ్స్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట. ఎర్లీ మార్నింగ్ అయితే పైకి వచ్చేసేసి కొంచెం సేపు అయితే పైన ఇట్లా మంచిగా స్పెండ్ చేసేసాము. ఆ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే వెళ్ళామన్నమాట. హోటల్కి దగ్గరలోనే రెస్టారెంట్స్, వెజ్ రెస్టారెంట్స్ అన్నీ చుట్టుపక్కల ఉన్నాయి. మేమున్న హోటల్ వచ్చేసేసి పిల్గ్రిమ్ ఇన్ అన్నమాట. సో అది వచ్చేసేసి రైల్వే స్టేషన్కి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. సో దానికి దగ్గరలోనే రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే చక్కగా ఇంకా లేచాక అయితే ఇంకా అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి అయితే మంచిగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుండింది. మా ఈ 3 days ట్రిప్లో అయితే ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. నాకైతే ఈ రెస్టారెంట్ పేరు అయితే గుర్తు అయితే లేదు. ఓరియన్ రెస్టారెంట్ ఉంటుంది అన్నమాట, దాని పక్కనే ఉంటుంది ఇదైతే. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అయితే మా పిల్లలు అయితే ఇక్కడ ఫిషెస్ దగ్గర అయితే కొంచెం సేపు అయితే ఆడుకున్నారు. మనం కూడా ఇట్లా కట్టించుకుందాము అని చెప్పి అంటున్నారు. వాళ్ళ డాడీ ఏమో నేను ఎప్పటి నుంచో ఇట్లా కట్టిస్తానంటే మమ్మీ వద్దంటుందమ్మా అంటే, ప్లీజ్ మమ్మీ ఇట్లా మనం కూడా కట్టించుకొని ఇంత పెద్ద ఫిషెస్ని పెట్టుకుందామని అంటున్నారు. ఇంకా రూమ్కి వెళ్ళాకైతే ఫ్రెష్ అయిపోయి తిరుచానూరు అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళాలంటే అయితే ఖచ్చితంగా వెళ్ళండి. ఇక్కడ ఏంటంటే తిరుచానూరు అంటే తిరుచాన ఊరు అంట, తిరుచాన అంటే శ్రీకాంత అంట, శ్రీకాంత అంటే ఆలిమేలు మంగ అని, పద్మావతి అని మీనింగ్ అంట. ఇంకా అది వాడుకలో తిరుచాన ఊరును తిరుచానూరు అయిపోయింది. సో ఈ అమ్మవారి ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే, మనకి భృగు మహర్షి విష్ణుమూర్తిని ఛాతి మీద కొడతారు కదా, అది స్టోరీ తెలిసే ఉంటుంది కదా. అప్పుడు లక్ష్మీదేవి ఏంటంటే అలిగి విష్ణుమూర్తి మీద మన భూలోకం వచ్చేసి కొల్లాపూర్లో నివసిస్తుందన్నమాట. సో ఇంకా మనం లక్ష్మీదేవిని వెనక్కి రావడానికి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అవతారంలో అయితే భూలోకంలో అవతరిస్తాడు. సో ఇంకా అప్పుడు ఏంటంటే విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చాక అయితే పద్మావతి దేవి అంటే ఈమె మహాలక్ష్మి కాదు, మహాలక్ష్మి ఈ ఒక అవతారము. సో ఆమెని చూసి ఇష్టపడతాడనమాట. సో ఇంకా ఆమె ఎవరంటే మనకి రామాయణంలో సీత ప్లేస్లో ఛాయా సీత అని లంకలో ఉంటుంది కదా, తనన్నమాట. ఆమెకి ఆ జన్మలో ఏంటంటే విష్ణుమూర్తి శ్రీరాముడు మాటిస్తాడనమాట, ఇట్లా ఈసారి జన్మలో పెళ్లి చేసుకుంటానని. సో అందుకని చెప్పేసేసి ఈ జన్మలో అయితే పద్మావతి దేవిని పెళ్లి చేసుకుంటాడనమాట. ఆ పెళ్ళికి మహాలక్ష్మీదేవి కూడా అటెండ్ అవుతుందన్నమాట. సూర్యభగవాను పంపించి పిలిపిస్తాడనమాట. ఇంకా ఆ పెళ్ళి అవిన వెంటనే అయితే అమ్మవారు మళ్ళీ కొల్లాపూర్ వెళ్ళిపోతుందన్నమాట. అక్కడికి వెళ్ళి స్వామివారు 10 సంవత్సరాలు తపస్సు చేసినా కానీ అమ్మవారు కనిపించదనమాట. అప్పుడు ఆకాశవాణి
అనమాట. మనకి వాయిస్ వినిపిస్తుంది కదా, తను వచ్చి చెప్తుంది అనమాట, నీవు వెళ్ళేసేసి స్వర్ణముఖి నది తీరంలో ఇట్లా కొలను ఒకటి ఏర్పాటు చేసి, అంటే పాండ్ ఒకటి ఏర్పాటు చేసి అందులో పద్మం అంటే బంగారు పద్మం ఏర్పాటు చేసి తపస్సు చెయ్యి, అప్పుడు నీకు అమ్మవారు ప్రత్యక్షం అవుతారని చెప్పి చెప్తుందన్నమాట. అప్పుడు స్వర్ణముఖి నదీ తీరంలో మనకి మహర్షి ఉంటారనమాట. ఒక మహర్షి ఆశ్రమం ఉంటుంది. అక్కడ స్వామివారు 12 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు మహాలక్ష్మీదేవి ఏంటంటే స్వామివారికి తపస్సుకి అనుగ్రహం ఇచ్చి ప్రత్యక్షం అవుతుందన్నమాట. అప్పుడు స్వామివారు మహాలక్ష్మీదేవిని వ్యూహలక్ష్మిగా తన గుండెల్లో పెట్టుకొని పైన వెంకటాచలం అంటే తిరుమలకి తీసుకొని వెళ్ళి అక్కడ కొలువై ఉంటారంట. సో మనకేంటంటే ఆ శ్రీవారి గుండెల మీద అటువైపు ఒక అమ్మవారు, ఇటువైపు ఒక అమ్మవారు ఉంటారు కదా. ఒకవైపు ఏమో మహాలక్ష్మి అమ్మవారు, ఇంకొక వైపు ఏమో ఆమె ప్రతిరూపమైన పద్మావతి అమ్మవారు అన్నమాట. సో ఇదైతే మన తిరుచానూరు అమ్మవారి స్టోరీ అన్నమాట. నెక్స్ట్ అయితే మేమైతే ఇంకా వచ్చాక లంచ్ చేసేసేసి మేమైతే ఇంకా ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేము వెళ్ళిన రోజు అయితే తిరుమలలో అయితే బాగా వెదర్ అనేది చాలా కూల్గా అయితే ఉంది. తుఫానులు అవి ఉన్నాయి. బట్ దానికి తోడు మనకి కొండపైన కాబట్టి టెంపరేచర్ అనేది కొండ కిందకి అంటే పైన కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము ఉన్న వన్ డే కూడా 1 డే కాదు, అంతే 1 డే ఫుల్ డే అన్నమాట. సో పక్క రోజు అయితే వర్షం కూడా, అంటే వర్షం కాదులేండి, జల్లులు మనకి ఇప్పుడు మంచు కురుస్తుంది కదా, ఫాగ్ చిన్న జల్లులాగా అట్లా వర్షం కూడా, పెద్ద వర్షం ఏం కాదు, అలా అయితే పడింది. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడైతే మేము లగేజ్ చెక్ చేయించుకొని అయితే వెయిట్ చేస్తున్నాము కార్ కోసం. అయితే కార్ చెకింగ్ అయిపోయాక అయితే ఇంకా కార్ ఎక్కేసేసి అయితే పైకి వెళ్ళామన్నమాట. సో ఇంకా పైకి వెళ్ళేసాక అయితే ఇంకా రూమ్స్ ఆల్రెడీ బుక్ చేసుకొని ఉన్నాం కదా. ఆ రూమ్ అయితే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళేసేసి ఒక 10 మినిట్స్లో అయితే రూమ్ కూడా అయిపోయిందనమాట. సో ఇంకా రిటర్న్ అయిపోయి రూమ్కి అయితే వెళ్ళాము. రూమ్కి వెళ్ళేసేసి అయితే ఒక 1/2 అవర్ అట్లా రూమ్లో స్టే చేసేసేసామన్నమాట. రూమ్ కూడా మనకి టెంపుల్కి దగ్గరలోనే తీసుకున్నాము. టెంపుల్కి దగ్గరలో ఇవ్వండి అంటే వాళ్ళు టెంపుల్కి దగ్గరలో ఇచ్చారనమాట. సో ఇదైతే సిఆర్ఓ ఆఫీస్. వెళ్ళేసేసి వచ్చి రిటర్న్ అవుతున్నాం అనమాట. ఇంకా రిటర్న్ అయ్యాక అయితే కొంచెం సేపు అయితే అక్కడ షాపింగ్ మాల్ దగ్గర అయితే వెయిట్ చేసాము. కార్ అయితే అక్కడ పార్క్ చేసుకొని ఇవ్వట్లేదు, అందుకని ముందుకి వెళ్ళారు. ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నానన్నమాట. సో ఇంకా వాళ్ళు వచ్చేసాక అయితే మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళి అయితే కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక తర్వాత ఇంకా మ్యూజియంకి వెళ్దామని అనుకున్నాము. బట్ మ్యూజియం ఏంటంటే క్లోజ్డ్గా ఉందంట, ఏదో వర్క్ జరుగుతుందని చెప్పేసి క్లోజ్డ్గా అయితే ఉంది. సో ఇదైతే రూమ్ నుంచి వ్యూ చూపిస్తున్నాను అనమాట మీకు. సో ఇంకా మ్యూజియంకి అక్కడికి వెళ్ళాక అయితే అక్కడ డోర్ ముందు రాసేసి ఉంది వర్క్ అండర్ ప్రోగ్రెస్ అని చెప్పేసి. సో ఇంకా అందుకని చెప్పేసేసి మనకి ఇవి ఆకాశగంగా, పాతాళగంగా, జపాలి తీర్థం అవన్నీ ఉంటాయి కదా, అవి చూద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాము. బట్ అవన్నీ అయితే ఏమీ చూడలేదు. ఆకాశగంగా దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో ఆకాశగంగా అయితే చాలా పవిత్రమైనదన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ తీర్థంలో ఉన్న నీటిని ఏంటంటే స్వామివారి అభిషేకానికైతే ఉపయోగిస్తారంట. సో అక్కడ కూడా మంచిగా అయితే ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉందన్నమాట. సో నాకు తెలిసింది అయితే మీకు షేర్ చేస్తాను. మీరు బోర్గా ఫీల్ అవ్వకుండా అయితే వినండి. ఒక కొత్త విషయాన్ని అయితే నేను కూడా తెలుసుకున్నాను అనమాట అక్కడికి వెళ్ళాక. ఏంటంటే మనకి స్వామివారికి
పూర్వం అంటే మనకి స్వామివారి గుడి కట్టాక అక్కడ స్వామివారు వెలిసాక ఏంటంటే ఆ గుడిలో పండితులు ఉంటారు కదా, ఆయన పేరు శ్రీశైల పూర్ణ అంట. అతను ఏంటంటే పాప వినాశన తీర్థం నుంచి రోజు స్వామివారికి అభిషేకానికైతే నీటిని తీసుకొని వస్తారంట. నీటిని తీసుకొని ఆ నీటిని అభిషేకానికైతే ఉపయోగిస్తూ ఉంటారంట. అయితే అట్లా ఒకరోజు అట్లాగే స్వామివారికి అభిషేకానికైతే నీటిని అయితే తీసుకొని వస్తుంటే ఒక బోయ అతను కనిపించి ఆ పండితుడికి నాకు బాగా దాహంగా ఉన్నాయి, నీరు ఇవ్వండి అని అడిగారంట. కానీ ఆ పండితుడు మళ్ళీ అంత దూరం వెళ్ళేసి వాటర్ తీసుకొని రాలేక తనైతే నేను ఇవ్వను అని చెప్పి అన్నాడంట. ఆ స్వామివారు ఆ బోయ అతని రూపంలో వచ్చి ఈ పండితుడిని అయితే పరీక్షిస్తున్నారంట. కానీ నేను అభిషేకానికి ఉపయోగించాలి, నీటిని నేను ఇవ్వనని చెప్పేసి వెళ్తున్నారంట. కానీ ఆ బోయే అతను వినుకోకుండా తన దగ్గర ఉన్న బాణంతో అయితే ఆ కుండకైతే రంధ్రాన్ని చేసి వాటర్ని అయితే తాగి తన దాహం తీర్చుకున్నాడంట. అప్పుడు ఆ పండితుడికి అయితే చాలా కోపం వచ్చిందంట. నాకు అభిషేకానికి సమయం అయిపోతుంది, మీరేమో ఇట్లా చేశారు అని చెప్పేసి అతని మీద బాగా కోప్పడుతుంటే ఆ బోయ్ అవుతుందంటే, ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు, ఇక్కడ దగ్గరలోనే నీరు వస్తుంది, ఇంకొక తీర్థం ఉంది నేను చూపిస్తాను అంటే, సరే పద చూపించని చెప్పి అతన్ని తీసుకెళ్ళాలంటే దారి చూపించమని. అప్పుడు అతను అక్కడికి మన ఇక ఆకాశగంగా ఉన్న ప్రదేశానికి అయితే తీసుకొని వచ్చాడంట. అప్పుడు ఏంటంటే అక్కడ ఏమీ లేవంట వాటర్. అప్పుడు ఆ పండితుడు ఏంటంటే, ఇక్కడ వాటర్ ఉన్నాయని చెప్పారు కదా, వాటర్ ఎక్కడ ఉన్నాయని చెప్పి ఆ బోయ్ అతన్ని అడిగాడంట. ఏంటంటే తన దగ్గర ఉన్న బాణంతో అక్కడ రంధ్రం చేశాడంట. అక్కడి నుంచే వాటర్ రావడం స్టార్ట్ అయినాయి అంట. ఇంకా ఈ పండితుడికి డౌట్ వచ్చిందంట, ఈ బోయ అతను ఎవరబ్బా అని పరీక్షగా చూశాడనమాట. అప్పుడు స్వామివారు అర్థం చేసుకొని ఆయనని దండం పెట్టి, నా జన్మ ధన్యమైపోయింది, మీరు నాకు ప్రత్యక్షం అవ్వడంతో మీలో నన్ను ఐక్యం చేసుకోండి, నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని అడిగాడంట. అప్పుడు స్వామివారు తనకి మోక్షాన్ని ప్రసాదించి తనలో ఐక్యం చేసుకున్నారంట. సో ఇంకా అప్పటి నుంచి ఇక్కడి వాటర్ని నా అభిషేకానికి ఉపయోగించండి అని చెప్పారంట. సో ఇప్పటికీ కూడా స్వామివారికి ఈ వాటర్ని అభిషేకానికి ఉపయోగిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంజనాదేవి టెంపుల్ ఉంది. అంజనాదేవి అంటే ఆంజనేయ స్వామి వాళ్ళ తల్లిగారు అన్నమాట. ఆవిడ ఏంటంటే ఆంజనేయ స్వామి కోసం ఇక్కడ తపస్సు చేశారంట. 10 సంవత్సరాలు తపస్సు చేసి తన గురించి తనని గర్భం దాల్చారంట. సో ఇక్కడ అంజనాదేవి టెంపుల్ కూడా ఉంటుంది, పూజిస్తారు భక్తులు. సో నాకైతే తెలిసిన స్టోరీ మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో మేమైతే ఇంకా అక్కడ అయితే కిందకు వెళ్ళడానికి చాలా టైం అయితే పడుతుంది. ఇంకా పిల్లలు ఉన్నారని చెప్పి ఇక్కడ ఆ బోర్డు కూడా అదే అనమాట, ఈ స్టోరీ ఉంటుంది. సో ఇంకా కిందకి వెళ్ళకుండా ఇక్కడ వెనకాలే కొంచెం స్ట్రీమ్ ఉందన్నమాట. సో ఇంకా అందుకని చెప్పి పిల్లల్ని తీసుకొని అయితే ఆ స్ట్రీమ్ దగ్గర ఇదే అనమాట ఆ స్ట్రీము. అక్కడ కొంచెం సేపు అయితే పిల్లలు చక్కగా సరదాగా ఆడుకుంటూ అక్కడ గడిపారనమాట. వాళ్ళైతే మంచిగా ఈ ట్రిప్ని అయితే బాగా ఎంజాయ్ చేశారు. జూ కానీ నెక్స్ట్ ఇక్కడ ఈ వాటర్ దగ్గర కానీ. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట పైకి. ఇంకా మధ్యలో అయితే కొన్ని స్నాక్స్ అవి ఉంటే అవి తినేసేసి ఇంకా స్వామివారి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. కొంచెం సేపు అలా కూర్చుందాము అక్కడ మంచిగా అని చెప్పేసి. సో ఇక్కడ అయితే పాటలు పాడుతున్నారు, స్వామివారి కీర్తనలు అవి. సో ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. బాగా అసలైతే ఎంత చలిగా ఉండిందో ఆ రోజు. మా పాప అయితే వెళ్ళేటప్పుడు పడుకొని ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాకైతే లేచింది. ఇంకొకసారిగా దానికి బాగా చలనిపించింది అక్కడ. సో ఇంకా వెళ్ళిపోదామని ఒకటే గొడవ. మేము వెళ్ళినప్పుడు అయితే ధనుర్మాసం అయ్యేసరికి ఏమో చాలా మంది ఉన్నారు. చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నట్టు అయితే నాకు అనిపించింది. ఇక్కడ అయితే చాలామంది ఇవి ఉంటాయి కదా మ్యాట్స్ తెచ్చుకొని అయితే వాటి మీద అయితే
పడుకుంటున్నారు. బాగా అయితే అప్పుడు మేము వెళ్ళినప్పుడు టైం వచ్చేసి 7 o'clock ఏమో. అప్పటి నుంచే వాళ్ళందరూ అయితే పడుకొని ఉన్నారు. ఇంకా మా పాప అయితే బాగా చలిగా ఉందంటే ఇంకొక నా దుప్పట్టా కూడా కప్పాను, అయినా నాకు చలిగా ఉంది వెళ్ళిపోదాం అని చెప్పి అంటుంది. ఇంకా దాని బాధ చూడలేక వాళ్ళ అన్న అయితే నాకేం చలిగా లేదని చెప్పి జాకెట్ ఇచ్చేసాడనమాట. అప్పుడు దానికి కొంచెం సేపు అప్పుడే లేచేసరికి బాగా చలి అనిపించింది. కొంచెం సేపు అయ్యాక సెట్ అయిందనమాట. సో అయితే ఆ రోజు అయితే అంత క్రౌడ్ ఉన్నా కానీ చూడడానికైతే ఆ క్లైమేట్ నెక్స్ట్ లైట్స్ వల్ల అయితే ఎంతో ప్రశాంతంగా ఉండింది అక్కడ. అయితే మేమైతే అలా ఒక 1/2 hour to 1 hour అయితే అక్కడే స్పెండ్ చేసామన్నమాట. స్పెండ్ చేసేసేసి ఇంక చక్కగా కొన్ని ఫొటోస్ అలా క్లిక్ చేసుకున్నాం. ఎందుకంటే పక్క రోజు మార్నింగ్ దర్శనం అప్పుడు మనం ఎటు మొబైల్ తీసుకొని రాము కదా, ఇప్పుడు వచ్చాం కదా, టెంపుల్ దగ్గర ఒక 2-3 ఫొటోస్ అలా తీసుకుందామని చెప్పి తీసుకున్నాము. ఇంకా కోనేరు అయితే చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉండిందో. అటువైపు వెళ్ళేసి కొంతమంది మునిగే వాళ్ళు మునుగుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే చుట్టూ అవి బ్యారికేడ్స్లా పెట్టారనమాట. లోపల కొంచెం లోతుగా ఉంటుందంట బావి, అక్కడ రాశారు అవి దాటైతే వెళ్ళకండి లోతు ఉంటుందని చెప్పేసేసి. వాటర్ కూడా ఎంత క్లియర్గా ఉన్నాయో. అండ్ ఇక్కడ కంటే తిరుచానూరులో అమ్మవారి తీర్థం కొలను ఉంటుంది కదా, అక్కడ అయితే ఎంత క్లియర్గా ఉన్నాయో చాలా బాగా అనిపించింది అక్కడ కొలను చూస్తే. సో ఇంకా మేమైతే అక్కడ లడ్డూలు అవి అన్నీ కూడా ముందు రోజే తీసుకున్నామన్నమాట. ఇటు వచ్చాం కదా, పక్క రోజు హడావుడి దర్శనం అయిపోయాక ఏ టైం అవుతుందో ఏంటో అని చెప్పేసేసి అప్పుడే తీసేసేసుకున్నాం అనమాట. మా పాప ఇంకా మళ్ళీ గొడవ స్టార్ట్ చేసింది, ఆకలి వేస్తుందంట. దానికైతే నేను వచ్చేటప్పుడు స్నాక్స్ రాకుండా అయితే కార్లో పెట్టేసి వచ్చేసాను. ఇంకా ఆకలి వేస్తుందని ఇంకా అయితే లడ్డూలు తీసుకొచ్చాక మేమైతే వచ్చేసామన్నమాట. ఇంకా మా బాబుకి అయితే ఇంకా టాయ్స్ అవన్నీ పాప అయితే తిరుచానూరులో కొనుక్కుంది. బాబుకి అయితే ఇంక ఇక్కడ కొనిపిస్తున్నాం అన్నమాట తిరుమలలో. ఇంకా అక్కడ షాప్లో అతను అయితే కొంచెం పక్క షాప్ దాకా వెళ్ళొస్తాను అక్క ఉండండి అంటే ఉన్నాను. ఇంకా చూస్తున్నాను ఇంకేమేమి ఉన్నాయో. మా వాడు లేజర్ లైట్ అడిగాడు అనమాట, ఇంకేమైనా ఉన్నాయో కొత్తగా అని చూస్తుంటే నాకు ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ బోర్డ్ అయితే కనిపించింది. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. బాగుంది, మనం ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ తీసుకోవచ్చు అనమాట. బాగా అనిపించింది ఇది. ఇంకా మ్యాగ్నెటిక్ బోర్డ్ అండ్ లేజర్ లైట్ అయితే తీసేసుకొని ఇంకా నేనైతే పక్కన బ్యాంగిల్స్ కనిపించాయి. ఈ మధ్య గ్లాస్ బ్యాంగిల్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అవైతే వెళ్తుంటే కనిపించాయి అన్నమాట. సో ఇంకా తీసుకుందామని ఆగాను. నేనైతే నార్మల్గా నాకైతే షాపింగ్ పెద్దగా ఏం చేయను ఇలా వెళ్ళినప్పుడు ఎప్పుడు, బట్ ఈసారి ఎందుకో గాజులు కొనుక్కోవాలనిపించింది నాకు. సో అందుకని ఇంకా కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను, నాకు కొంచెం పాపకి అట్లాగా. ఎక్కువేం కాదు, జస్ట్ కొన్ని ఒక 2-3 pairs అట్లా అయితే తీసుకున్నాను అనమాట. కలెక్షన్ అయితే బాగుంది ఇక్కడ ఈ షాప్లో. టాయ్ షాప్ పక్కన అయితే ఉందన్నమాట. గ్లాస్ బ్యాంగిల్స్ అయితే మంచిగా అయితే కలెక్షన్ ఉంది. ఓన్లీ బ్యాంగిల్సే ఉన్నాయి, ఇంకెక్కువ ఏమీ లేవన్నమాట. ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయి కానీ అంత ఎక్కువ కలెక్షన్ ఏం లేదనిపించింది. బ్యాంగిల్స్ మాత్రం చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా అయితే ఉన్నాయి. ఇంకా తర్వాత అయితే ఇంకా మేము డిన్నర్ అయితే చేసేసేయడానికి వెళ్ళాము. ఇక్కడ నుంచి ఇలా మేమైతే ఇంతకుముందు ఈ వెళ్ళిన రెస్టారెంట్కి అయితే ఎప్పుడు మా బాబుకి హెయిర్ గుండు చేయించేటప్పుడు అయితే వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము అనమాట. నేమ్ అయితే చేంజ్ చేశారు, బట్ ఇక్కడైతే ఫుడ్ బాగుంటుంది. ఇది కూడా టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది అన్నమాట. ఇంకైతే ఫుడ్ అయితే తినేసేసేసి ఇంక తర్వాత రూమ్కి అయితే వెళ్ళామన్నమాట. చూపిస్తాను మీకు ఆ రెస్టారెంట్ కూడా. ఆ రెస్టారెంట్ పేరు వచ్చేసి దేవకం అంట. ఎవరైనా వెళ్తే అయితే ట్రై చేయండి, ఫుడ్ అయితే బాగుంది అక్కడ. సో ఇంకా మేమైతే తర్వాత రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా మా పిల్లలు ఏమేమి టాయ్స్ కొన్నారో చూపిస్తాను, మీరైతే చూసేసేయండి. మా పాప టాయ్స్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట.
సో మనము చిన్నప్పుడు వీటితో ఆడుకొనే ఉంటాము. సో నేనైతే మంచిగా ఆడుకునేదాన్ని వీటితో. మీరు కూడా చూసేయండి. అక్కడ పెట్టు. మమ్మీ లెగు లెగు లెగు, నేను కుకింగ్ చేయాలి. కుకింగ్ ఏమవుతుంది మమ్మీ? ఇంకా మా పాప అయితే ఆ రోజు నుంచి స్టార్ట్. సో ఇంకా రూమ్కి వెళ్ళాకైతే అలా ఆడుకుంటుందన్నమాట. మధ్య మధ్యలో మా వాడు ఏంటంటే దాన్ని ఏదో ఒకటి ఉంటాడు. సో అదే అరుస్తున్నా. ఇద్దరు బిజీగా అయితే చాలాసేపు అయితే ఆడుకున్నారు. ఇంకా మేమైతే పడుకుని పోయాం, వాళ్ళు తర్వాత పడుకున్నారనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే వర్షం పడుతూ ఉంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 1 hour 15 minutesలో అట్లా అయితే అయిపోయిందనమాట. సో మేము 10:45కి అట్లా వెళ్ళాము. మాకైతే 12:15కి అట్లా అయితే దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది. సో మనకి బ్రేక్ దర్శనం అయ్యేసరికి చాలా త్వరగా అయిపోయిందనమాట. సో ఇంకా మా పాప ఫేవరెట్ అయితే పేపర్ దోశ అయిపోయింది. తిరుపతి ట్రిప్లో అయితే అది ఇష్టంగా అయితే అదే తింటుందన్నమాట. ఇంక దర్శనం అయిపోయాకైతే మేమైతే డ్రెస్ అవన్నీ చేంజ్ చేసేసుకుని అయితే ఇంకా ఒంగోలు అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మధ్యలో ఒక ప్లేస్లో అయితే కొన్ని పిక్స్ అయితే దిగేసేసి కొంచెం వెనకాల కొండల మీద ఫాగ్ అట్లా ఉంటే ఆ ప్లేస్లో అయితే కొన్ని పిక్స్ అయితే క్లిక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా దారిలో అయితే మనకి కార్ విండోస్ అవన్నీ కూడా ఓపెన్ చేసుకొని అయితే చాలాసేపు వెళ్ళాము. ఎందుకంటే చాలా చల్లగా ఉంది. కార్లో ఏసీ కంటే ఆ ఫ్రెష్ ఎయిర్ అయితే ఎంత చక్కగా ఉండిందో. ఇంకా మధ్యలో అయితే నడక మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా కనిపించారనమాట. సో ఎప్పుడైనా ఒక్కసారి నడిచి వెళ్ళాలన్నమాట. ఇప్పటిదాకా అయితే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ నడిచి వెళ్ళలేదు. అంటే ఒక్కసారి అయితే మెట్లు ఎక్కైతే వెళ్ళలేదు, కానీ కొంచెం మెట్లు దిగ అయితే వచ్చానన్నమాట. అదొక వేరే స్టోరీ అనమాట. ఈసారి ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. సో ఎప్పుడైనా కానీ నడిచి తిరుమలకి వెళ్ళాలి అన్నమాట. సో ఇంకెప్పటికీ కుదురుతుందో ఏమో చూడాలి అదైతే. సో మధ్యలో అయితే నడక మార్గంలో నడిచి వెళ్తారు కదా, వాళ్ళైతే కనిపించారనమాట. సో ఇంకా జింకలు అవన్నీ కూడా కనిపిస్తాయేమో, పిల్లలకి చూపిద్దాము ఆగి అనుకుంటే జింకలు అయితే ఏమీ కనిపించలేదు. సో ఇంకా ఇక్కడ తిరుమల నుంచి అయితే కిందకైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. అక్కడ ఉంది కదా పునర్దర్శన ప్రాప్తిరస్తు అని చెప్పేసి. వెళ్ళాలి అని అయితే అనిపించలేదు, ఉండాలి అనిపించింది. ఆ క్లైమేట్ అయితే అంత బాగుండింది ఆ రోజు. తిరుపతికి రాగానే అయితే కొంచెం నార్మల్గానే ఉండింది. పైన అంతా అయితే ఎంత చల్లగా ఉందో. ఇంకా ఈ ట్రిప్ అయితే చాలా బాగా అయిపోయిందనమాట. దేవుని మంచిగా దర్శించుకున్నాం. కాణిపాకంలో కూడా వినాయకుని దర్శనం అయితే బాగా జరిగింది. ఇక్కడ తిరుపతిలో కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో చాలా బాగా అనిపించింది. పాజిటివ్ వైబ్స్ అనమాట. ఇయర్ ఎండింగ్ పాజిటివ్ వైబ్స్తో ఎండ్ అయిపోతుంది అనమాట. ఇంకా 2025 కూడా పాజిటివ్ వైబ్స్తోనే స్టార్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. సో ఇక్కడ నడక మార్గంలో వచ్చే వాళ్ళైతే ఎదురయ్యారనమాట. మధ్యలో మెట్లు తర్వాత ఇట్లా కొంచెం వస్తుందంట కదా, నాకైతే తెలియదు. మామూలుగా అన్నారు, ఇట్లా అన్నీ మెట్లే కాదు, ఇట్లా మధ్యలో ఫ్లాట్గా అయితే నడిచేది కూడా ఉంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ కిందకి వెళ్తుంటే మనకి గరుడ ఆకారంలో ఉంటుంది ఒక కొండ. మీరైతే ఎప్పుడైనా చూసారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. దాన్ని గరుడాద్రి అంటారంట. నాకు దాని గురించి అయితే స్టోరీ అయితే తెలియదు. మనకి పైకి వస్తుంటే ఒక కొండ వెంకటేశ్వర స్వామి ముఖం ఆకారంలో ఉంటుందన్నమాట. ఎప్పుడైనా చూడకపోతే అయితే చూడండి. మనకి అలిపిరి దగ్గర కనిపిస్తుంది. అలిపిరి అనే కాదు, మనకి తిరుపతికి ఎంటర్ అవుతూనే ఆ కొండలను గమనిస్తే మనకి అనిపిస్తుంది అన్నమాట.
సో అట్లాగే ఇక్కడ కూడా కిందకి వెళ్ళేటప్పుడు గరుడ ఆకారంలో ఉంటుందన్నమాట ఆ కొండ అయితే. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడటం. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను క్యాప్చర్ చేశాను. ఇదే అన్నమాట గరుడాద్రి అని అంటారు అనుకుంటా దీన్ని. నాకైతే ఈ స్టోరీ కరెక్ట్గా తెలీదు. మీకు కనుక తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి దీని గురించి. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే క్యాప్చర్ అయితే చేశాను అనమాట నేను. సో మా తిరుపతి ట్రిప్ అయితే ఇది. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ తిరుపతి సిరీస్ వ్లాగ్స్ కామెంట్ అయితే చేయండి తప్పకుండా. సో ఇంకెవరైనా ఫస్ట్ టైం అయితే మాత్రం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మీకు అప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది, మీరైతే చూడొచ్చు. సో మీకు ఎవరికైనా కనుక నా వీడియో అనేది నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని కొత్త వీడియోస్ అయితే యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మన తిరుపతి సిరీస్ అయితే ఈ వీడియోతో అయితే ఎండ్ అయిపోయిందనమాట. సో ఎవరైనా పాత వీడియోస్ కూడా చూడకుండా ఉన్నట్లయితే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక పాత వీడియోస్ అన్నీ కూడా ఒక్కసారి అయితే చూసేసేయండి. సో ఎంతో కొంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసే ఉండొచ్చు, కొన్ని యూస్ఫుల్ వీడియోస్. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా అయితే కొత్త వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. పాత వీడియోస్ కూడా ఒకసారి చూసేసేయండి. Okay, bye bye. See you in the another video.